హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీరు చూపించాలనుకునే రెసిపీ గోకరకాయ మసాలా కర్రీ అండి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసాం. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నేను 250 గ్రామ్స్ గోకరకాయ అయితే తీసుకున్నానండి. దీన్ని గోరు చిగురు అని కూడా అంటారు. సో ఇది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత పల్లీలు వేయించుకున్నాను. నేను వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేయించానండి. ఇవి నేను కొంచెం ఎక్కువనే వేయించాను, ఎందుకంటే ఇంట్లో టిఫిన్ కూడా కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేయించాను. సో 1 టేబుల్ స్పూను పల్లీలు తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి, జీరా పొడి, కారం, ఉప్పు, ఇవన్నీ ఎండి కొబ్బరి వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 ఆనియన్, 2 చిల్లీ, కరివేపాకు, 2 టమాటోస్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ, గోరు చిగురు, ఏదైనా ఒకటే. సో ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే లవంగం వేసాను. నేను 1 వేసుకున్నాను, ఎక్కువ ఘాటు ఉండకూడదని చెప్పేసి. మీకు కావాల్సి ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న గోకరకాయ అయితే వేసుకోవాలి. అంతకన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇది కామనే అండి, నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను కదా. సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయాక ఇందులో మనం కడిగి పెట్టుకున్న గోకరకాయ అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులో గోకరకాయ ఎంత మంచిగా కడుక్కుంటే అంత బాగుంటుందండి. సో ఇది అందులో ఆనియన్ వేగిన తర్వాత గోకరకాయ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి. గోకరకాయ ఆయిల్లో ఎంత మంచిగా ఉడకబెడితే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో ఆయిల్లో ఉడకబెట్టాలి ఒక 20 మినిట్స్ వరకు. ఉడికిన తర్వాత బాగా వేయించుకొని దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమాటోస్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి టమాటా మసాలా వేస్తే టమాటాకు మసాలా మొత్తం స్ప్రెడ్ కాదు, అంటే మీన్స్ పచ్చిదనానికి ఎక్కువ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. సో అందుకోసమని టమాటా వేసి కలిపిన తర్వాత ఈ మసాలా అయితే నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసాక ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి కర్రీ. సో చాలా బాగుంది, అది చూస్తుంటేనే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. సో ట్రై చేసి కామెంట్ చేయండి.